వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. రాజధాని అమరావతిని ఎవరు టచ్ చేయలేరన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి ఇంచు కూడా కదలదని తేల్చి చెప్పిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ మళ్లీ రాదు, వచ్చినా ఏం చేయలేదన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగన్ చేసిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని వ్యాఖ్య. రాజధాని అమరావతి వల్ల ఎంతో మంది జీవితాలు మారాయన్న మంత్రి నారా లోకేష్. హార్టికల్చర్ ద్వారా రాయలసీమ అభివృద్ధి చేశామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ కు ఒక్కటే రాజధాని, అది అమరావతి మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిని ఎవరు టచ్ చేయలేరు, ఇంచు కూడా కదలదని తేల్చి చెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆత్మ అని కొనియాడారు. అమరావతి అందరిది అనేలా, దేశం గర్వించేలా నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని వల్ల ఏం జరుగుతుందనే వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఏడాదికి 1.05 లక్షల కోట్ల మేర వస్తున్న ఆదాయం చూడాలని హితవు పలికారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా అమరావతి ఉంటుందని వెల్లడించారు. 2019లో ఒక్క ఛాన్స్ తో ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన మొదలు పెట్టడంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ధ్వజమెత్తారు. రైతులపై ఉక్కుపాదం మోపారు. కేసులు, బూట్లు, లాఠీలతో తన్నులు, అడ్డగోలు కేసులు కీచక పర్వం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీతో బిల్లు పాస్ చేయాలని చూసినా హైకోర్టు కాపాడిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీకి బుద్ధి ఇంకా మారేలేదని దుయ్యబట్టారు. ఇవే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదనటానికి వీళ్లకు ఓ ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని వైఎస్ఆర్సీపీ అనుసరిస్తే దేశం అనుసరించేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అన్నారు. అమరావతి ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరికి కూడా. అయితే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను. భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే, తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష, క్రీస్తు పూర్వం 2020 అప్పట్లోనే శాతవాహనులు జైత్రయాత్ర చేశారు. కృష్ణా, గోదావరి ప్రాంతాలను ఏకం చేసి పాలించిన రాజులు శాతవాహనులు. అమరావతి నుంచే, ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు విదేశ వాణిజ్యం, ప్రసిద్ధి చెందిన ఓడరేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియం పోయాను 15-16 ప్రాంతాల్లో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్ని బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దేశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్. అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగు వారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత
పరిస్థితులు పూర్తిగా మారాయి. 1573 నుంచి దగ్గర 1773 నుంచి 200 సంవత్సరాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ తెలుగు జాతి పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచంలో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని మార్చిన తెలుగు వారికి ఇప్పుడు శాశ్వత రాజధాని రూపం లేకపోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ చేసిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పామని, ప్రజలు అర్థం చేసుకుని కూటమిని గెలిపించారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో అడుగుపడిందని తెలిపారు. అమరావతి తీర్మానంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నుంచి అమరావతికి జగన్ చేసిన అన్యాయం వరకు వివరించారు. ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టిన జగన్ మహిళల్ని రోడ్లపైకి ఈడ్చారని ఆరోపించారు. మహిళలకి మద్దతుగా అమరావతి వెళ్తే ముళ్లు కంచెలు వేసి అడ్డుకున్నారని తెలిపారు. అప్పట్లో అమరావతి చాలా ఆందోళనగా ఉండేదని గుర్తు చేశారు. చట్టసభలోని సభ్యులకే రక్షణ లేకపోతే బయటి ప్రజల పరిస్థితి గురించి ఏం చెబుతామని పవన్ ఆరోపించారు. చట్టసభలో ఇచ్చేది కేవలం హామీ కాదని, చిత్తశుద్ధితో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సభాపతి గారికి హృదయపూర్వక నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ సహచర మంత్రివర్యులకి, గౌరవ శాసనసభ్యులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేక రాష్ట్ర రాజధాని కోసం పెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపబోయే ముందు ఒకసారి ఏమేం జరిగాయి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నామని తెలియజేయాలనుకున్నాను. అధ్యక్ష, భాషా ప్రయుక్త రాష్ట్రాలు భారతదేశంలోనే ఏర్పడ్డాయి అంటే దానికి మూలాలు 1952 అక్టోబర్ 19వ తారీఖు నుండి అంకురం జరిగింది. 51 సంవత్సరాల వయసులో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. దానిని ఆధారం చేసుకొని అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మన దురదృష్టం, అప్పుడు రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు దాకా ఇంకా మనం రాజధాని గురించి కొట్టుకుంటున్నాం. ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా. పొలిటికల్ స్టెబిలిటీ, స్థిరత్వం ప్రజలకి చాలా చాలా అవసరం. నేనే హైదరాబాద్కి రాబోయింది అధ్యక్ష. మేము చెన్నైలో ఉన్నాము, ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండింది. మేమందరం ఏం నమ్మామంటే ఇది మా నేల, మా తెలుగు రాష్ట్రం, మా ఆంధ్ర రాష్ట్రం. అక్కడ సొంత ఇల్లుండి, మా అన్నయ్య గారికి కానీ అందరికీ సొంత ఇల్లుండి, అక్కడి నుంచి అందరం ఉన్నాయన్ని వదిలేసి అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఇది నీ ఊరు కాదు, నీ రాష్ట్రం కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొలిటికల్గా వెళ్ళిపోవాలంటే ఇది కేవలం ఒక రాజకీయ నాయకుల వరకే గొడవ ఉంది, కేవలం శాసనసభ్యుల మధ్య గొడవ ఉంది అంటే భవిష్యత్తులో ఏ తుగ్లక్ లాంటి వ్యక్తి వచ్చినా రాజధానిగా అమరావతిని మార్చలేని విధంగా రక్షణ కల్పిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ పునరుద్ఘాటించారు. అమరావతిపై నేటి తీర్మానం 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు శాశ్వత పునాది వేసి వారి ఆశలకు రెక్కలు తొడుగుతుందని తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయే సమావేశం అంటూ జై అమరావతి అని సభలో లోకేష్ నినాదించారు. శాసనసభలో అమరావతి చట్టభద్రత కల్పించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏపీకి అమరావతికి జగన్ అనుకూలమో వ్యతిరేకమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు కొనసాగుతూ అభివృద్ధిని కూడా కొనసాగిస్తాయని, కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం రాష్ట్రాన్ని తీవ్రంగా విధ్వంసం చేసిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు ముఖ్యంగా జెన్జీ తరం గుర్తుంచుకోవాలని సూచించారు. అధ్యక్ష, మనందరం అమరావతి రైతులకి శిరసు వంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు ఈ చట్టసభలో కూర్చున్నామంటే, ఈ భవనాలు మనం ఏర్పాటు చేయగలమంటే దానికి కారణం అమరావతి రైతులు చేసిన త్యాగం. అధ్యక్ష, ఆనాడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు 58 రోజుల్లో రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చి సుమారుగా 33,000 ఎకరాలు రాజధాని కోసం వాళ్ళు ఇష్టం జరిగింది. అధ్యక్ష, దీని వెనకాల ఒక కారణం ఉంది అధ్యక్ష. అదేంటంటే ఒక నమ్మకం. ముఖ్యమంత్రి గారు 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. మన అందరికి ఒక పిలుపిచ్చారు. కలిసికట్టుగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక నమ్మకంతో ఆనాడు రైతులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం ఒక రొటీన్ సమావేశం కాదు అధ్యక్ష. ఈ సమావేశం చరిత్రలోనే నిలబడబోయే సమావేశం అధ్యక్ష. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు శాశ్వత పునాది వేస్తుంది ఈ సమావేశం అధ్యక్ష. 5 కోట్ల ఆంధ్రుల కలలు తీర్చుతుంది ఈ సమావేశం అధ్యక్ష. 5 కోట్ల ఆంధ్రుల ఆశలకు రెక్కలు కల్పిస్తుంది ఈ సమావేశం అధ్యక్ష. ఇది కేవలం ఒక తీర్మానమే కాదు అధ్యక్ష, ఇది ఆంధ్రుల గుండెల్లో నిలబడే రోజని ఈ సభాముఖం తెలియజేస్తున్నారు అధ్యక్ష. మనందరం ఒకసారి చరిత్ర గురించి కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం 58 రోజులు దీక్ష చేసి ప్రాణ త్యాగం. విశాఖపట్నం రాజధాని అన్నప్పుడు తాను ధైర్యంగా నిలబడి అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండాలని గట్టిగా చెప్పినందుకు వైసీపీ నాయకులు తనను బండ బూతులు తిట్టారని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన పర్సనాలిటీ గురించి హేళనగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో రాజధాని అమరావతికి చట్టభద్రత తీర్మానాన్ని సమర్థిస్తూ ప్రసంగించిన మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రాజధానుల ప్రకటనతో అమరావతి అంశాన్ని వివాదాస్పదంగా మార్చిన జగన్ ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లును తీవ్రంగా వ్యతిరేకరించిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. మండలిలోనూ 3 రాజధానుల బిల్లును ఆమోదించారని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా అప్పటి మండలి చైర్మన్ షరీఫ్ తలొగ్గకుండా ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారని చెప్పారు. దీంతో ఆ రోజు శాసన మండలి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి లైట్లు కూడా ఆపేశారని, ఆ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని వ్యాఖ్యానించారు. జరిగిన పరిణామాలు చూశాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అమరావతి ఉద్యమాన్ని కూడా 5 సంవత్సరాలు చూసినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఇవ్వాలి. ఎవరికి బోరు కట్టదు, అన్ని వాస్తవాలే చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి శాసనసభ పెట్టి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని గురించి ఒక నిర్ణయం తీసుకునే సభలో నన్ను మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీకు ముందు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జాతి అధ్యక్ష. ఎవరికి ఇబ్బంది పెట్టనటువంటి జాతి. ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక అత్యంత గౌరవప్రదమైనటువంటి జాతి అధ్యక్ష. అయితే కోడి పిల్లలను మార్చుతున్నట్టుగా రాజధానుల విషయంలో మనకి మొదటి నుంచి కూడా మారుతూ వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. మొన్ననే మనం పొట్టి శ్రీరాములు గారి యొక్క శృతివనాన్ని నిర్మించుకొని ఆయన చేసినటువంటి త్యాగాలన్నీ కూడా గుర్తు పెట్టుకున్నాం. ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి ప్రాణాలు త్యాగం చేయటం వల్ల 53లో మేము పుట్టలేదు అధ్యక్ష. 71లో నేను పుట్టాను. 53లో ఏం జరిగింది కూడా తెలియదు.
ఈ సందర్భంలో కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నాను అధ్యక్ష. 53లో తెలుగు జాతికి రాజధాని ఉండాలని కర్నూలులో తీసుకొచ్చారు. ఆ లోపలికి నేను పోను. తర్వాత మళ్ళీ 56లో తెలంగాణతో కలిపి హైదరాబాద్ రాజకీయాలు తీసుకొచ్చారు అధ్యక్ష. మళ్ళీ 2014 ఎలక్షన్ల ముందు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా రాష్ట్రాన్ని విడదీసి ఏ విధంగా నష్టం చేశారో మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకటైతే మంచి జరిగింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం తెలుగు జాతి 5 కోట్ల మంది అదృష్టవంతులని చెప్పి నేను గర్వంగా సగర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. మనకి ఎన్నికల ముందు విభజన చేసిన తర్వాత ఆ రోజు రాజకీయ పరిస్థితులు మనందరికీ తెలిసినప్పటికీ కూడా తెలుగు జాతి 5 కోట్ల మంది ప్రజలు విచక్షణతో ఆలోచన చేసి చాలా నష్టపోయాం విభజనలో. ఈ నష్టాన్ని మళ్ళీ పూరించాలంటే మళ్ళీ తెలుగు జాతి గౌరవంగా దేశంలో ప్రపంచం అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపటంపై రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా చేసిన ఈ తీర్మానం చరిత్రలో నిలిచిపోతుందని వారు సీఎంతో అన్నారు. సీఎంను కలిసిన వారిలో జేఏసీ నేతలు గద్దె తిరుపతిరావు, రైతుల పువ్వాడ సుధాకర్, జమ్ముల శ్యామ్ కిషోర్, కొమ్మినేని సత్యం, బెల్లంకొండ నరసింహారావు, స్వరాజ్యరావు, కారుమంచి నరేంద్ర ఉన్నారు. సీఎం ని కలవటానికి ముందు మంత్రి లోకేష్ ని కూడా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి శాతకర్ణి పాలనలో మహిళలకు ఎంతో గౌరవం దక్కిందని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అమరావతిని వైసీపీ వారు వేశ్యల రాజధాని అని అవమానకరంగా వ్యాఖ్యానించడం ఎంతో బాధించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు 1631 రోజుల పాటు పోరాడారని తెలిపారు. శాసనసభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘ కాలం జరిగిన పోరాటమని వివరించారు. ఈ ఉద్యమంలో చంటి బిడ్డలను ఎత్తుకొని గర్భిణీలు, వృద్ధ మహిళలు కూడా రోడ్డుపైకి వచ్చి పోరాడారని గుర్తు చేశారు. ఆనాటి రైతులు చేసిన ఆ మహా పోరాటాన్ని కొనసాగించేలా ఈనాటి అసెంబ్లీ తీర్మానం ఉంటుందని అన్నారు. అమరావతిని కాపాడుకున్న ఈ చరిత్ర భావితరాలకు తెలియాలన్నారు. దానికి ఇంత మంచి అవకాశం మనందరికీ కూడా కలుగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా అమరావతి రైతులకి అందరికీ కూడా పేరు పేరున ఈ సభ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆల్రెడీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చరిత్రకి ఎక్కింది, మనందరికీ కూడా తెలుసు. తిరిగి అదే అమరావతిని మళ్ళా తిరిగి రాజధానిగా ఈ రోజు మనం అందరం కూడా చట్టబద్ధత కల్పించుకునే ఒక అపూర్వ ఘట్టంలో ఇటువంటి సమావేశంలో మనందరం కూడా సమావేశం అవడం అంటే నిజంగా చెప్పాలంటే ఒక పూర్వజన్మ సుకృతం కింద భావించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో మనందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని చట్టబద్ధత కల్పించే విషయంలో మనందరం కూర్చొని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు అధ్యక్ష దీని వెనుక ఉన్న పడ్డ అవమానాలు గాని, దీని వెనుక చేసిన పోరాటాల గురించి గాని, దీని వెనుక చేసిన త్యాగాల గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఎవరైనా కూడా స్త్రీని గౌరవించే సొసైటీ మంది. అటువంటి సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తమయం వరకు కూడా మహిళల పాత్ర లేకుండా ఏ మనిషికి కూడా మనుగడ లేదు అని చెప్పి పురాణాలు కూడా చెప్తే మనకి కూడా అదంతా కూడా మనకు తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో అధ్యక్ష శాతవాహనుల కాలంలో కూడా అధ్యక్ష మహిళలకు సమాజంలో రాజకీయంలో ఉన్నత స్థానం కూడా ఉండేది అధ్యక్ష. నాగానిక ఇందాకే మన సభ్యులు కూడా చెప్పారు, గౌతమి బాలశ్రీ వంటి వారు చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన మహిళామణుల అధ్యక్ష. అప్పట్లోనే శాతవాహన రాజు గౌతమి పుత్ర శాతకర్ణి, ఆ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తీసిన మన బాలకృష్ణ గారు కూడా ఇదే సభలో ఉండటం కూడా యాదృష్టికమనే చెప్పాలి అధ్యక్ష. అటువంటి గౌతమి పుత్ర శాతకర్ణి అంటేనే తల్లి పేరుని ముందుని పెట్టుకొని తిరిగి తన బిడ్డ పేరుని పెట్టిన సందర్భాన్ని కూడా ఆ రోజుల నుంచే మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత కలిగిన అటువంటి వంశంలో ఉన్న అమరావతి మహిళలు ఈ రాజధాని విషయంలో ఎంత పోరాటం చేశారో, ఎంత అవమానాలు పడ్డారో తెలుసు అధ్యక్ష. అటువంటి చరిత్ర కలిగిన మహిళలను అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు అనలేము, ఆ పులివెందుల ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా ఈ మాట నేను అనొచ్చో లేదో నాకు తెలియదు అధ్యక్ష. వేశ్యల రాజధాని అన్న పదం ఉపయోగించడం కూడా అధ్యక్ష చూస్తే నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి.
వాళ్ళ విజ్ఞతకి కూడా వదిలేస్తున్నాను. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. భవానీపురం 43వ డివిజన్ పోలీస్ కాలనీలో 6.2 కోట్ల రూపాయల హోట్కా నిధులతో నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం 6.2 కోట్ల నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవటం శుభసూచకమన్నారు. అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి ఈ సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా ఇప్పటికే అనేక పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఆర్ఆర్ నగర్ లో పెడుతున్న సబ్ స్టేషన్ దాకా ఈగా చెప్పినట్లుగా 6,20,00,000 రూపాయల బడ్జెట్ తో మొదలుపెట్టారు. ఇది 42, 43, 44, 45 డివిజన్స్ కి ఇది క్యాటర్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇంత ముందున్న 33/11 సబ్ స్టేషన్ లో లోడ్ ఎక్కువ అవటం మూలాన కరెంటు షట్ డౌన్ ఎక్కువ అవ్వటం, క్వాలిటీ తగ్గిపోవటం, డ్రాప్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఈ సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించుకొని చేయటం ఈ మండటి వేసవకాలంలో ఇది చాలా అవసరం. త్వరగా విద్యుత్ శాఖ వాళ్ళు త్వరగా పనిచేసి ఈ సబ్ స్టేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి చేస్తే ఈ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 10,000 మందికి 10,000 డ్వెల్లింగ్ హౌసెస్కి ఇది క్యాటర్ చేస్తుంది. చాలా శుభసూచిక ఈ ఏరియా మొత్తం. ఎందుకంటే పవర్ ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు కరెంటుని మాత్రం డెఫినెట్గా వృధా చేయబాకండి. వీలైనంత వరకు స్పేరింగ్గానే వాడుకోవాలి. కరెంటు డబ్బు మీరు దాని బిల్లు కట్టేది మీదైనప్పుడు కూడా కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి మన దేశంలోనే కాదు ఎక్కడైనా సరే దానికి బోల్డ్ అంత పొల్యూషన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, చాలా శ్రమ పడవలసి వస్తుంది. ఏ యూనిట్ సేవ్డ్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 యూనిట్ జనరేటెడ్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని ఇంకోసారి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం చరిత్రాత్మకమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రతి ఎమ్మెల్యే ఎంతో ఆనందంగా ఉన్నారని, ఇంట్లో పుట్టినరోజు లేదా పెళ్లి వేడుకలను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో ఈ రోజును కూడా అంతటి వేడుకగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు తమ సొంత బిడ్డను దానం చేసినంత పవిత్రంగా భూములు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 2014లో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే రైతులు ముందుకు వచ్చారని, కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్ వెళ్తుంటే పరదాలు కట్టుకొని వెళ్లేవారని, ప్రజాస్వామ్యానికి ఆయన దూరంగా ఉండేవారని విమర్శించారు. దైవంతో సమానమైన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తర్వాత దాని గురించి సుదీర్ఘ చర్చ అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ఇంకా ఈ చర్చలో చూస్తే ముఖ్యంగా మా ఎమ్మెల్యేల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనసులో ఎంతో బాధ. ఈరోజు అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ఆనందమైన సమయం ఈరోజు. ఒక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజు ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగా ఈరోజు మనం సంబరాలు చేసుకోవాల్సిన రోజు ఈరోజు. అమరావతి రైతులు దగ్గర 30,000 ఎకరాలు, పైచిలకు ఎకరాలు మరి రాజధాని కోసం సొంత బిడ్డని త్యాగం చేసినట్టు వాళ్ళ భూములు ఇచ్చి దగ్గర ఈ రోజుకి 8 సంవత్సరాలు అవుతాం. ఈ 8 సంవత్సరాల్లో రైతులు పడ్డ బాధలు అవర్ణాతీతం.
నిజంగానే అంత కష్టం ఏ తల్లికి రాకూడదు, ఏ తండ్రికి రాకూడదు, ఏ బిడ్డకు రాకూడదు. బిడ్డల జీవితాల గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి అమరావతి రైతులు వాళ్ళ సొంత బిడ్డల లాంటి ల్యాండ్స్ ఏమైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు అయితేనే కరెక్టు, ఏ రకంగా అయితే ఒక హైటెక్ సిటీ డెవలప్ చేశాడో, ఏ రకంగా అయితే కొత్త సైబరాబాద్ డెవలప్ చేశాడో, అలానే ఆంధ్రప్రదేశ్ని కూడా అదే స్థానంలో పెడతాడని నమ్మకంతో ఇచ్చిన తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చింది, వైరస్ ప్రభుత్వం. ఈ వైరస్ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో మనం చూసాం. వేలాది మంది ఆడవాళ్ళు, రైతులు అందరూ వచ్చి ఇక్కడ నిరసన చేస్తుంటే పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళని కడుపుల మీద కొట్టి అరెస్టులు చేసి వందలాది వేలాది కేసులు వాళ్ళ మీద పెట్టి దౌర్జన్యాలు చేసి ఆఖరికి ఆ రైతుల్ని ఎంత చిన్న చూపు చూశారంటే సీఎం కాన్వాయ్ పోయినా సరే అక్కడ పరదాలు కట్టి వాళ్ళ మొహాలు కూడా చూడకుండా వాళ్ళ మొఖాలు చూసే దరిద్రం అన్నట్టు నాడు ముఖ్యమంత్రి ఏ రకంగా చేశారు చూసాం. ఆయన పోతుంటే చెట్లు కొట్టేశారు, ఆయన పోతుంటే పరదలు కట్టారు అనుకున్నాం. కానీ ఆయనకున్న మనస్తత్వం ఏ రకంగా పైశాటికమైన మనస్తత్వం అంటే కనీసం ఇంత వేల మంది ల్యాండ్స్ ఇచ్చారు, వాళ్ళందరూ భవిష్యత్తు ఏం కావాలా అని చెప్పి అర్థం చేసుకోకుండా మూడు ముక్కలు ఆడిన వ్యక్తి నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే ఈరోజు అందరూ ఆంధ్రులకి ఒక ఇండిపెండెన్స్ వచ్చినట్టు ఉంది. అంటే రైతులకి ఈరోజు రైతులు ఆనందించే రోజు, మనస్ఫూర్తిగా నిద్రపోయే రోజు ఈరోజు ప్రతి రైతన్న ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చారు. అట్టనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలా. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద స్టాచ్యూ కట్టాలా. ఎందుకంటానంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన ఈ రోజును ఒక సువర్ణ అధ్యాయంగా రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభివర్ణించారు. అమరావతి కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి గౌరవం దక్కేలా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సరిగ్గా ఉదయం 11:11 ఈ చారిత్రాత్మక తీర్మానం జరగటం విశేషమని, అయితే దురదృష్టవశాత్తు ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభలో లేకపోవడం గమనార్హమని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతులు రాజమండ్రిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో వైసీపీ శ్రేణులు అమానుషంగా దాడులు చేశారని ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. మహిళలు అని కూడా చూడకుండా వారిపై దాడులకు తెగబడ్డారని, జగన్మోహన్ రెడ్డి తన ద్వంద్వ వైఖరితో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. వికేంద్రీకరణ అనే సాకుతో కేవలం కక్షపూరితంగానే వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మండిపడ్డారు. చంటి బిడ్డలను చంకన వేసుకుని రైతులు చేసిన పాదయాత్రలు వారి త్యాగాల ఫలితమే ఈనాటి విజయమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదొక గోల్డెన్ డే. అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతులకి గౌరవం దక్కే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. దేవుడి రాతని ఎవరూ మార్చలేరు అన్నదానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రెజల్యూషన్ని అసెంబ్లీలో పాస్ చేసే టైంకి, ఆయన పాస్ చేసే టైంకి టైము 11 గంటల 11 నిమిషాలు. ఆయన అదే టైంకి మళ్ళా ఇదేదో ఇలాంటి వైసీపీ వాళ్ళు ఎడిటింగ్కి బ్రాండ్ అంబాసిడర్లు కాబట్టి ఇదేదో ఎడిటింగ్ అంటారేమో, సార్ ఇక్కడే ఉన్నారు. ఆయన రెజల్యూషన్ పాస్ చేసే టైంకి టైము 11 కానీ ఆ 11 లేరు లోపల. రాజమహేంద్రవరంలో కూడా అమరావతి పాదయాత్ర సాగింది. ఒక రోజు వారు ఉన్నారు రాత్రి రాజమహేంద్రవరంలో. ఉదయాన్నే పాదయాత్ర చాలా ప్రశాంతంగా వెళ్తున్న తరుణంలో ఒక ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ వారు ఉద్దేశపూర్వకంగా చేరి గుమ్ముగూడి వారి మీద డ్రైనేజ్లో పట్టిన నీళ్ళని బాటిల్లో నింపి వాటిని నిసరడం,
వాటర్ ప్యాకెట్లని ఐస్ ఫ్రీజ్ చేసి బాగా రాళ్ళ మాదిరిగా తయారైన తర్వాత ఆ రాళ్ళ మాదిరిగా అయిన వాటర్ ప్యాకెట్లని మహిళల మీద విసరడం, వారే దాడి చేసి వారు మరలా అమరావతి పాదయాత్ర చేస్తున్న వారు మహిళలు మా పైన దాడి చేశారని కేసులు కట్టి నానాయాగి చేశారు వైసీపీ వారు. అప్పుడు ప్రతి చోట కూడా ఇదే జరిగింది. మహిళలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిని ఎవరు టచ్ చేయలేరన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతి ఇంచు కూడా కదలదని తేల్చి చెప్పిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ మళ్లీ రాదు, వచ్చినా ఏం చేయలేదన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగన్ చేసిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని వ్యాఖ్య. రాజధాని అమరావతి వల్ల ఎంతో మంది జీవితాలు మారాయన్న మంత్రి నారా లోకేష్. హార్టికల్చర్ ద్వారా రాయలసీమ అభివృద్ధి చేశామని వెల్లడి. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.